హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనమైతే స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్లో అయితే కొత్తగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదే మన వ్యాలెట్ కనెక్టింగ్ అండి. వ్యాలెట్ సబ్మిషన్ ఆప్షన్ అయితే మనకి రీసెంట్గా రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం మన యొక్క స్టార్ ఎక్స్ టోకెన్స్ని భవిష్యత్తులో అంటే లిస్టింగ్ అయినప్పుడు సెల్ చేసుకోవడం కోసం అయితే మనకైతే ఒక వ్యాలెట్ కావాలండి. సో ఇప్పుడైతే మన యొక్క వ్యాలెట్ని అయితే లైవ్లో కనెక్ట్ అయితే చేయబోతున్నామండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కాకపోతే చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి, మన కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏమిటి, ఇవన్నీ కూడా కవర్ చేస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ మిలకింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి ప్లే స్టోర్లో అయితే మన స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా ముందుగా మీరైతే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒకసారి యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకైతే కొత్తగా వచ్చిన ఫీచర్ అయితే కనిపిస్తుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ అయితే ముందుగా యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే అసలైన ప్రాసెస్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడైతే ముందుగా మనం అసలు కోర్టు వాళ్ళు ఏం చెబుతున్నారో చూద్దాం. ఆ తర్వాత ఈ ప్రాసెస్ని చాలా చాలా సింపుల్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అందరూ కూడా తప్పకుండా చేయండి. సో ఇక్కడ చూసినట్లయితేనండి అఫీషియల్గా మనకైతే పోస్ట్ అయితే వచ్చిందనమాట. సో వ్యాలెట్ సబ్మిషన్ ఆప్షన్ అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను చెబుతున్నారన్నమాట కోర్టు వాళ్ళైతే. ఎందుకు అంటే మనకి త్వరలో అండి టీజీఈ మరియు స్టార్ ఎక్స్ టోకెన్ సంబంధించిన లిస్టింగ్ అయితే ఉంటుంది కదా ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో. సో అప్పటికి మనం టోకెన్స్ని సెల్ చేసుకోవాలంటే మార్కెట్లోకి టోకెన్స్ అనేది వెళ్ళాలంటే మనకైతే ఒక వ్యాలెట్ అయితే కావాలండి. సో ఆ యొక్క వ్యాలెట్ని మనం అయితే ఈరోజు లింక్ చేసుకోవడానికి అయితే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అందుకే వీళ్ళైతే మేము హ్యాపీగా ఫీల్ అవుతుందని చెబుతున్నారు. సో మనమైతే ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్కి సంబంధించిన BEP20 వ్యాలెట్ అడ్రస్ని అయితే మనం ఇక్కడైతే లింక్ అయితే చేసుకోవాలండి. సో అది వీళ్ళు చదువుతున్నారన్నమాట. ఇక్కడైతే వీళ్ళు ఏం చదువుతున్నారంటే చాలా అంటే చాలా సింపుల్గా మీరైతే మీ యొక్క బిఎన్బి స్మార్ట్ చైన్ వ్యాలెట్కి సంబంధించిన అకౌంట్ అయితే మీరు లింక్ అయితే చేసుకోవచ్చు. ఇది చేసుకున్న తర్వాత భవిష్యత్తులో మనకైతే మైగ్రేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క మైగ్రేషన్ పీరియడ్లో అయితే మనకు రావాల్సిన టోకెన్స్ అయితే మన వ్యాలెట్లోకి అయితే వస్తాయండి. సో ఇవి వెంటనే రావండి, ఈరోజు అయితే రావు. మనం ప్రెసెంట్ అయితే ఇప్పుడు కేవలం అంటే కేవలం ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాం వ్యాలెట్ని. భవిష్యత్తులో మనకైతే టోకెన్స్ అయితే మనకు రావాల్సిన టోకెన్స్ మైగ్రేట్ అయ్యి అప్పుడైతే మన వ్యాలెట్కి వస్తాయన్నమాట. సో ప్రెసెంట్ అయితే మనం జస్ట్ వ్యాలెట్ని లింక్ చేసుకోవడం మాత్రమే మన చేతిలో పని అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు వీళ్ళు ఏం చెబుతున్నారంటే ఈ యొక్క ప్రాసెస్ చేయడానికి అయితే మనకు ఒక క్రిప్టో వ్యాలెట్ కావాలి. అంటే మన ట్రస్ట్ వ్యాలెట్ కానీ, మెటామాస్క్ వ్యాలెట్ కానీ, సేఫ్పాల్ వ్యాలెట్ కానీ, ఇంకా దాంతోపాటు మన OKX వ్యాలెట్ కానీ రకరకాల వ్యాలెట్స్ అయితే ఉంటాయండి. సో వీళ్ళైతే మెటామాస్క్ వ్యాలెట్లో చేయండి అని చెబుతున్నారు. సో చిన్న విషయం ఏంటంటే ఖచ్చితంగా మెటామాస్క్లో చేయవలసిన రూల్ అయితే ఏం లేదండి. మీరు కావాలనుకుంటే ట్రస్ట్ వ్యాలెట్లో చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెటామాస్క్లో చేయొచ్చు, OKX వ్యాలెట్లో చేయొచ్చు, మీకు అందుబాటులో ఉన్న క్రిప్టో వ్యాలెట్లో చేయొచ్చు, నో ప్రాబ్లం ఇదైతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడండి మనమైతే ఆ యొక్క ప్రాసెస్ అనేది అసలు ఏ విధంగా ఉండవచ్చు, ఏ విధంగా ఉంటుంది అనేది నేనే మీకు లైవ్లో చెబుతాను అనమాట. సో ఈ యొక్క ప్రాసెస్ పేరు ఏంటంటే వ్యాలెట్ సబ్మిషన్. వ్యాలెట్ మనం సబ్మిట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితేనండి ముందుకైతే స్టార్ ఎక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి మీరు. స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే పైన మనకైతే 3 లైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ యొక్క 3 లైన్స్ మనం ప్రెస్ చేసినట్లయితేనండి మనకైతే మెనూ అయితే వస్తుందండి. ఆ మెనూలో చూసినట్లయితే చూసుకోండి, లిస్ట్ అయితే వస్తుంది. హోము, ప్రొఫైలు, ఈవెంటు, లక్కీ స్పిన్ను, వ్యాలెట్ అనే చాలా ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. మనకు కావాల్సిన వ్యాలెట్ అండి, మనకు కావాల్సిన వ్యాలెట్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఆ వ్యాలెట్ మీద ప్రెస్ చేయండి, అప్డేట్ చేయండి. ముందు యాప్ని అయితే చేసుకోకపోతే మీకు చూపించదు ఈ యొక్క ఫీచర్ అయితే. సో అర్థమైంది అనుకుంటున్నాను. అప్డేట్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి. మీకైతే ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది అనమాట. వ్యాలెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు మీ యొక్క స్టార్ ఎక్స్ టోకెన్స్ బ్యాలెన్స్ అయితే పైన కనిపిస్తూ ఉంటుంది. కింద అయితే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ని ఇక్కడైతే సేవ్ చేయండి అని, అంటే లింక్ చేయండి అని అర్థం అనమాట. అది కూడా మనకి వీళ్ళు అడుగుతున్నట్లుగా కరెక్ట్ అడ్రస్ అండి. బిఎన్బి స్మార్ట్ చైన్కి సంబంధించిన బిఎన్బి అడ్రస్ అయితే మనం అయితే ఖచ్చితంగా ఇక్కడ మనం దీన్ని లింక్ అయితే చేయాలండి. ఒకవేళ మనం వాళ్ళు చెప్పినట్లుగా కాకుండా వేరే వేరే అడ్రస్లు ఇచ్చామనుకోండి, మళ్ళీ దాన్ని మార్చుకోవడానికి కానీ ఎడిట్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. సో మనమైతే BEP20 గతంలోనండి మనమైతే సిలియా ప్రాజెక్టులో అయితే బిఎన్బి కోసం మనం యూస్ చేసేవాళ్ళం కదండి. సేమ్ అదే బిఎన్బి అడ్రస్ అయితే మనకైతే ఉంటుందన్నమాట ఇక్కడైతే. కాకపోతే ఒక ప్రాసెస్ అయితే ఉంది, నేను చెప్పినట్లుగా ఫాలో అవ్వండి, అప్పుడు మీరు కరెక్ట్గా చేయగలరు అంతా కూడా. సో చూసారు కదా, కింద అయితే మనకి రెండో బాణం గుర్తుంది కదా, ఆ యొక్క సెకండ్ బాక్స్లో అయితే మనం వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసి పేస్ట్ చేయాలి ఇక్కడైతే. ఇప్పుడు అది ఏ విధంగా చేయాలో నేను చెబుతానో, చాలా జాగ్రత్తగా చేయండి. ఈ యొక్క ప్రాసెస్ అయితే చాలా చాలా జాగ్రత్తగా చేయండి. సో ఇక్కడైతే ముందుగా అండి మీరైతే మీ యొక్క మొబైల్లో ఉన్న వ్యాలెట్ ఓపెన్ చేయండి. ట్రస్ట్ వ్యాలెట్ అయినా నో ప్రాబ్లం, లేదు అనుకుంటే మెటామాస్క్ అయినా ఓకే. నేనైతే ఈ ప్రాసెస్ అనేది ట్రస్ట్ వ్యాలెట్లో చూపిస్తున్నానండి.
ఇక్కడ కనిపిస్తుంది కదా మీరైతే ముందుగా ట్రస్ట్ వాలెట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు టోకెన్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చండి అక్కడైతే టోకెన్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ టోకెన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మీకు పైన చూసుకోవచ్చండి ఒక 2 లైన్స్ అయితే ఉంటాయన్నమాట. టోకెన్స్కి కుడివైపున అయితే ఒక 2 లైన్స్ అయితే ఉంటాయండి. పైన చూసుకోవచ్చు మార్క్ పెట్టాను. దాని మీద ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మళ్ళీ మీకైతే కింద ఈ విధంగా కొన్ని ఆప్షన్లు అయితే వస్తాయన్నమాట. డస్ట్ క్లీనర్ అని, మేనేజ్ క్రిప్టో అని, హైడ్ అసెట్స్ అని. మీరేం చేస్తారంటే ఇక్కడ మేనేజ్ క్రిప్టోలోకి వెళ్ళండి. ఇది ట్రస్ట్ వాలెట్ ప్రాసెస్ అండి. మేనేజ్ క్రిప్టోలోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ మీకైతే పైన ఒక సెర్చ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సెర్చ్ ఐకాన్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంటుందండి. సో అక్కడ మీరు ఏం చేయాలంటేనండి నేనైతే మీకు ఒక కాంట్రాక్ట్ అడ్రస్ అయితే ఇస్తాను. మన యొక్క స్టార్ఎక్స్ సంబంధించిన కాంట్రాక్ట్ అడ్రస్ అయితే ఉంటుందండి. మీరైతే ఆ యొక్క అడ్రస్ని ఎగ్జాక్ట్గా ఆ సెర్చ్ బార్లో పేస్ట్ చేయాలి. ఆ యొక్క అడ్రస్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మన సినిమా ప్రాజెక్ట్లో చేసిన గుర్తుంది కదా, సేమ్ అదేవిధంగా ఇప్పుడు స్టార్ఎక్స్ చేయాలన్నమాట. ఆ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అయితే మన యొక్క వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. సో అందరూ కూడా చెక్ చేయండి ఒకసారి. అక్కడికి వచ్చిన తర్వాత అయితే మీకు అడ్రస్ కనిపిస్తుంది అనమాట. ఆ యొక్క అడ్రస్ని పైన మీకు కనిపిస్తున్న సెర్చ్ బార్లో పేస్ట్ చేసేయండి నేను చేసినట్టు. చేసిన తర్వాత అయితే మీకు కింద టోకెన్ పేరు అయితే కనిపిస్తుంది. STRX స్టార్ఎక్స్ టోకెన్ సంబంధించిన టోకెన్ యొక్క షార్ట్ ఫామ్ అండి. STRX టోకెన్ అయితే మీకైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క టోకెన్ కుడివైపు మీరు చూసినట్లయితేనండి మనకి అకౌంట్ అనేది ఆఫ్లో ఉంటుందన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో, దాన్ని మీరు ఏం చేయాలంటే రైట్ సైడ్కి ప్రెస్ చేయాలి. ఆటోమేటిక్గా మీకైతే అది ఆన్ అవుతుంది. అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి మీకైతే బ్లూ కలర్లోకి మారాలన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత మీకైతే పేరు చూపిస్తుంది టోకెన్ పేరు అయితే. మీరేం చేస్తారంటే పైన అది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా బ్లూ కలర్లో ఆన్ అయితే అయిపోతుంది. బ్లూ కలర్లో ఉండాలన్నమాట అదంతా కూడా. సో ఇప్పుడేం చేస్తారంటే మీకు కనిపిస్తుంది కదా STRX అని టోకెన్ సంబంధించిన షార్ట్ ఫాము, ఆ టోకెన్ మీద ప్రెస్ చేయండి. ఆ బాక్స్ మీద కనిపిస్తుంది కదా పేరు, ఆ పేరు మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా మీ యొక్క స్టార్ఎక్స్ వ్యాలెట్ అయితే ఓపెన్ అవుతుందండి. దాంట్లో మీకైతే 2 ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. కింద చూసుకోవచ్చండి సెండ్ ఆప్షన్ ఉంది, రిసీవ్ ఆప్షన్ ఉంది. సెండ్, రిసీవ్ 2 ఉంటాయండి. మనకు కావాల్సింది రిసీవ్ అండి. మనకు కావాల్సింది ఇప్పుడు రిసీవ్ అనమాట. మీరేం చేస్తారంటే జాగ్రత్తగా ఆ రిసీవ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు మీ యొక్క స్టార్ఎక్స్ టోకెన్కి సంబంధించి రిసీవింగ్ అడ్రస్ అయితే రెడీ అవుతుంది అనమాట. కింద చూసుకోవచ్చు మీకైతే అడ్రస్ని మీరు కాపీ చేయాలి. మీ యొక్క అడ్రస్ని అయితే మీకైతే QR కోడ్ ఉంటుంది, దాని కింద అడ్రస్ ఉంటుంది, దాని అయితే కింద కాపీ అయితే ఉంటుందన్నమాట. ఆ కాపీ మీద ప్రెస్ చేయండి. ఒకసారి చూడండి అక్కడైతే అడ్రస్ ఏ విధంగా ఉంది, 0x0C45D ఈ విధంగా ఉందన్నమాట. ఫైనల్గా చూసినట్లయితేనండి D9A ఉందన్నమాట. D9A మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉందండి. సో ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. మీరైతే చాలా జాగ్రత్తగా ఈ యొక్క అడ్రస్ని కాపీ చేయండి. చాలా జాగ్రత్తగా చేయాలండి. మీరు చాలా జాగ్రత్తగా చేయలేదు. నేను ఎందుకు చెబుతున్నాను మీకు అర్థం అవ్వాలి. చాలా జాగ్రత్తగా చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇది స్టార్ఎక్స్ టోకెన్ సంబంధించిన రిసీవింగ్ అడ్రస్. సో ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క ట్రస్ట్ వాలెట్లో ఉన్న BNB కాయిన్ తాలూకా రిసీవింగ్ అడ్రస్ కూడా సేమ్ ఉంటుంది. మీరు BNB బ్లాక్ చైన్లో చేస్తున్న ట్రాన్సాక్షన్ మొత్తం కూడా మీకు స్టార్ఎక్స్ టోకెన్ రిసీవింగ్ అడ్రస్ ఇదే చూపించిద్ది, మీ యొక్క BNB కాయిన్ రిసీవింగ్ అడ్రస్ కూడా ఇదే చూపించిద్ది. 2 కూడా మీకైతే ఒకేలా ఉంటాయండి. దీంట్లో చేంజ్ ఏం లేదనమాట. మీరేం చేస్తారంటే ఈ BNB కాయిన్ ఓపెన్ చేసి ఈ అడ్రస్ ఇచ్చినా నో ప్రాబ్లం, స్టార్ఎక్స్ టోకెన్ ఓపెన్ చేసి ఈ యొక్క అడ్రస్ని ఇచ్చినా నో ప్రాబ్లం. 2 అడ్రస్లు ఒకటే, 2 కూడా ఒకటేనండి. అదైతే దయచేసి గమనించాలి మీరైతే. సో ఇప్పుడు మీరు కాపీ చేశారు హ్యాపీగా. కాపీ చేసేసిన తర్వాత అయితే మళ్ళీ మీరు స్టార్ఎక్స్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే చెప్పాను కదండి మనం BEP20 అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలని చెప్పాను కదా. సో దాని యొక్క రూల్ అయితే ఉంది చూసుకోండి ఆరెంజ్ కలర్లో. కిందైతే మీకు సెకండ్ బాక్స్ సంబంధించి అయితే కాపీ సింబల్ అయితే ఉంటుంది. నేను మార్క్ చేసి పెట్టాను చూడండి. కింద కాపీ సింబల్ మీద ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్లో ఇక్కడ కాపీ చేశారో అది ఈ ఖాళీ బాక్స్లో మీకైతే ఈ విధంగా కనిపించాలి. నాకైతే కనిపిస్తుంది క్లారిటీగా నేను చేస్తున్నానండి. మీరు కూడా మిస్టేక్ చేయకుండా దయచేసి క్లారిటీగా చేయండి. మీకు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లారిటీగా చేసుకొచ్చేది అంతా కూడా చూసుకున్నారు కదండి. అడ్రస్ని కరెక్ట్గా నేనైతే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ కూడా చేశాను. చేసిన తర్వాత అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సేవ్ అడ్రస్ అని ఒక బ్లూ కలర్ బాక్స్ కింద సేవ్ అడ్రస్ అని, ఆ సేవ్ అడ్రస్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకైతే అడ్రస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, BEP అడ్రస్ సేవ్డ్ అని మీకైతే ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా మనకైతే రావాలన్నమాట. మీ యొక్క అడ్రస్ అనేది సేవ్ అవ్వాలి సక్సెస్ఫుల్గా, ఖచ్చితంగా సేవ్ అయితే అవ్వాలండి. ఇప్పుడైతే మీకు మీ యొక్క వ్యాలెట్ అనేది సక్సెస్ఫుల్గా లింక్ అయితే అయిపోయింది, నో ప్రాబ్లం. సో ఇక్కడి వరకు మనం అయితే
చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందండి. ఇలా చేసినట్లయితేనే మన యొక్క వాలెట్ అనేది ఇక్కడైతే కరెక్ట్‌గా లింక్ అయితే అవుతుందనమాట. వీడియో మీకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటే 1కి 2 సార్లు చూడండండి. 1కి 2 సార్లు చూడండి, నో ప్రాబ్లమ్. కానీ ఈ ప్రాసెస్ అయితే దయచేసి ఖచ్చితంగా ఎవరు కూడా మిస్టేక్ అయితే చేయవద్దు. ఎందుకంటే దీన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి, అడ్రస్ మార్చుకోవడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుందనమాట. చాలామంది ఎవరైతే ఇంకా వీడియో చూడకుండా చాలామంది అయితే ఓన్‌గా చేసి ఇక్కడైతే ఇబ్బంది పడుతున్నారు. అలా మీరు పడకూడదండి. ఖచ్చితంగా అందరూ కూడా వీడియోలు చూసి ఎగ్జాక్ట్‌గా చేయండి. ఇంక దాంతో పాటు మనమైతే ఇలాంటి ప్రాసెస్ వీడియోలు అయితే ఖచ్చితంగా ఇలాంటి యారో మార్క్‌తో అయితే చేస్తూ ఉంటానండి. మీకైతే అప్పుడు ఇంకా సింపుల్‌గా అర్థమవుతుందనమాట. మీకైతే ఇంకా సింపుల్‌గా అర్థమవుతుందండి. ఈ యొక్క వాలెట్ సబ్మిషన్ అనేది ఏ విధంగా చేయాలో మీకైతే అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే దయచేసి 1కి 2 సార్లు చూడండండి. ఈ యొక్క స్టార్ ఎక్స్ టోకెన్‌కి సంబంధించిన అడ్రస్ కూడా మన వాట్సాప్ ఛానెల్‌లో ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకోండి. అది చేసుకోకపోతే మీకు ఇబ్బందిగా ఉంటుందండి. మీరు వాలెట్‌ని లింక్ చేసుకోలేరు, నేను చెప్పినట్టుగా చేయకపోతే. సో, ఈ విధంగా చేసుకోండి. మన వాలెట్ లింక్ అయిపోతుందనమాట. ఈ యొక్క టోకెన్స్ మనకైతే మైగ్రేట్ అనేది ఇప్పుడు కాదండి, కొద్ది రోజుల తర్వాత మనకైతే అప్డేట్ వస్తుంది. అప్పుడు అవుతుందనమాట. అప్పుడు మనం కావాలనుకుంటే పీటీపీ స్టార్ట్ అవుతుంది. బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకోవచ్చండి. సో, మీకు అర్థమైంది ఇదంతా కూడా. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా ఈ ప్రాసెస్‌ని అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.